నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు 30/60 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ కొత్త జిల్లాలకు కలెక్టర్ల నియామకం, ఐఏఎస్ అధికారులతో సీఎస్ రాజీవ్ శర్మ సమావేశం. పాంపోర్లో ఉగ్రవాదుల్ని చుట్టుముట్టిన సైన్యం, ఇరుపక్షాల మధ్య కొనసాగుతున్న కాల్పులు. తమిళనాడు గవర్నర్ను కలిసిన వెంకయ్య, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంశంపై నో కామెంట్. మూడో టెస్టులో అశ్విన్ అరుదైన రికార్డ్, కివీస్ పై 5 సార్లు 5 వికెట్లు పడగొట్టిన ఘనత. కోల్కతాలో శరన్నవరాత్రుల సందడి, ఆకట్టుకుంటున్న వెరైటీ మండపాలు. తెలంగాణ పరిపాలన వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు చోటు చేసుకోబోతోంది. మరికొన్ని గంటల్లో తెలంగాణ అంతర్గత స్వరూపం మారబోతోంది. 10 జిల్లాల తెలంగాణ 31 జిల్లాల తెలంగాణగా అవతరించబోతోంది. రాష్ట్రంలో రేపటి నుంచి రెవెన్యూ డివిజన్లు, మండలాల స్వరూపం పూర్తిగా చేంజ్ అవుతుంది. వాటి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 10 జిల్లాలతో ఉన్న తెలంగాణ దసరా నుండి 31 జిల్లాల తెలంగాణగా అవతరించనుంది. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మంత్రులు, ప్రముఖ నేతలు జిల్లాలను ప్రారంభించబోతున్నారు. సిద్దిపేట జిల్లాను సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి హరీష్ రావు ప్రారంభిస్తారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. జిల్లాల ఏర్పాటు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. శాస్త్రీయత లేదని విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఈ విమర్శలను ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటోంది. పాలనా సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన చేపట్టామని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పడక ముందే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ చెప్పారు. అప్పట్లో ఎన్టీఆర్ మండలాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా విమర్శలు వచ్చాయని, కానీ ఇప్పుడు మండల వ్యవస్థను అందరూ హర్షిస్తున్నారని, ఇప్పుడు విమర్శిస్తున్న వారే రేపు జేజేలు పలుకుతారన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పాలనాపరంగా మార్పులు ఉండాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ సర్కార్ తెలంగాణలో అంతర్గత పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. తన మార్పులు ఉండాలని సీఎం భావిస్తున్నారు. అవి అవతరించబోతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పనులు పూర్తయ్యాయన్నారు శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి. రేపు ఉదయం 11 గంటల 13 నిమిషాలకు జిల్లాలోని అన్ని కార్యాలయాలు ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. 60 శాఖలకు చెందిన 1000 మంది ఉద్యోగులకు ఫ్లవర్ బొకేలతో స్వాగతం పలకనున్నట్టు స్పీకర్ తెలిపారు. కుటుంబ అమ్మకాలు మానేసిన వారి కుటుంబాలకు 63,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఖమ్మం జిల్లాలోని వాజేడు వెంకటాపురాలకు సంబంధించినటువంటి మా అన్నలకు, తమ్ములకు, అక్కలకు, చెల్లెలకు చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నా. జీవితంలో ఒక అపురూపమైనటువంటి ఘట్టం రేపు జిల్లా ఏర్పాటు. చిన్న పాలు తాగే పసిపిల్లల నుంచి 90 సంవత్సరాల వయసు వాళ్ళ అనేక మంది ఈ ప్రాంతంలో ఉన్నారు. కానీ మనందరం కలిసి జిల్లా చూసేటువంటి భాగ్యం రేపు ఒక్కరోజు మాత్రమే. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి తలసాని. మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం కలవకుండానే రాష్ట్రంలో పాలన సాగుతోందా అని ప్రశ్నించారు. ఇటీవల వర్షాలతో పంటను నష్టపోయిన రైతులను అడిగితే నష్టపరిహారం అందిందో లేదో తెలుస్తుందని సలహా ఇచ్చారు. మన ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టింది. వాళ్ళు ఏం చెప్తారంటే మొన్న పడ్డ వర్షానికి రైతులకు నష్టం జరిగిందంట, అది మేము పట్టించుకోలేదంటారు. మేము పట్టించుకున్నామో లేదో అక్కడికి వెళ్ళి మీరు రైతులను అడిగితే చెప్తారు. మొన్న వర్షాల వలన మరి జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేయడానికి
మరి వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినటువంటి విషయాలు కానివ్వండి, అదేవిధంగా కమిటీ కూడా వెంటనే వెళ్ళి మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనకు జరిగినటువంటి నష్టాన్ని మరి ఫుల్ఫిల్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్ ఇప్పటివరకు చేసుకుంటూ వస్తుంది, మీరు కూడా ఆదుకోవాలనేటువంటిది కూడా చెప్పినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మహబూబ్ నగర్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఉద్రిక్తత నెలకొంది. కొడంగల్ను వికారాబాద్ జిల్లా కిందకు చేర్చడాన్ని నిరసిస్తూ బంద్ చేపట్టారు. కొడంగల్లో రాస్తారోకో నిర్వహిస్తున్నారు ఆందోళనకారులు. దీంతో కొడంగల్ నుంచి కోస్గి వరకు 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. కొడంగల్ తాలూకాను ఎత్తివేయడాన్ని నిరసిస్తూ రాస్తారోకో చేస్తున్నారు. దీంతో దాదాపు 2 గంటల పైగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. తాండూరు, కర్ణాటక, పరిగి రోడ్లపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరికొద్ది గంటల్లో కొత్త జిల్లాలు కొలువుదీరబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం అంతా కొత్త జిల్లాల పనుల్లో నిమగ్నమైపోయింది. మరోవైపు జిల్లాల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు ఇప్పటికీ తమ ప్రాంతాన్ని కొత్త జిల్లా చేయాలని డిమాండ్ చేస్తుంటే మరికొందరు మండలాలు, రెవెన్యూ డివిజన్ల విషయంలో ఆందోళనకు దిగుతున్నారు. నల్గొండ జిల్లా నారాయణపురం మండలంలోని వాయిళ్లపల్లి గ్రామాన్ని నూతనంగా ఏర్పడుతున్న ఘట్టుపుల మండలంలో కలపొద్దని 2 యువకులు సెల్ టవర్ ఎక్కారు. ఇప్పటికే సుమారు 1850 మంది ఆన్లైన్ ద్వారా అభిప్రాయాలు తెలిపినా ప్రభుత్వం స్పందించడం లేదని వారు అభ్యంతరం తెలిపారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో కలెక్టరేట్ ఏర్పాటు వివాదం రాజుకుంది. స్థానిక సెస్ కార్యాలయాన్ని తాత్కాలికంగా కలెక్టర్ కోసం కేటాయించింది ప్రభుత్వం. దాన్ని ఖాళీ చేయాలంటూ రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లారు. అయితే తాము ఖాళీ చేసేది లేదని తేల్చి చెప్పారు సెస్ ఉద్యోగులు. అవసరమైతే కిందంతస్తులో కలెక్టరేట్ ఏర్పాటు చేసుకోవచ్చని, పై అంతస్తులో తమ ఆఫీస్ నిర్వహిస్తామని చెప్పారు. దీంతో రెవెన్యూ, సెస్ ఉద్యోగుల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు తోసుకునే వరకు వచ్చింది పరిస్థితి.